బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవలసిన అవసరం ఉందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించినప్పుడే సమాజంలో సానుకూల మార్పు వస్తుందని అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కార్మిక శాఖ నెట్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలల సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా బాల కార్మికుల నిర్మూలనకై ప్రతిజ్ఞ చేశారు. సో వారి కాంబినేషన్ తో ఎంబీ ఫౌండేషన్ ఏదైతే ఉందో నిజంగానే 10 లక్షల మందికి విముక్తి కల్పించినారంటే పద్మశ్రీ కాదు, పద్మ విభూషణ్ రావాలి అసలు శాంతాసిన్హా గారికి. కానీ దీన్ని సక్సెస్ఫుల్ ఎప్పుడవుతుంది? అది మన దాంట్లో రావాలి. మనమందరం కూడా మన ఇంట్లో నిజంగా మనము ఈ చైల్డ్ లేబర్ని వ్యతిరేకంగా మనం పనిచేస్తున్నామా లేదా, ఒక 10 మందికి కూడా మనము వారికి మోటివేట్ చేసి మనం ఈ చైల్డ్ లేబర్ వ్యతిరేకంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి ఈ మన దాంట్లో ఒక మూమెంట్ రావాలి. ఈ మూమెంట్ వచ్చినప్పుడే చైల్డ్ లేబర్ ఇరాడికేట్ అవుతుంది. అందరూ ఒక విషయం గమనించాలి, చిన్నగా ఉన్నప్పుడే ఆ భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ పిల్లవాడిని ఆ చిన్నగా ఉన్నప్పుడే ఫామ్ అవుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, మంచిగా చదువు ఉన్నప్పుడే మనం ఎదుకొచ్చని. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఇద్దరు చైల్డ్ లేబర్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో చైల్డ్ లేబర్లో ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటున్నారంటే అదొక నిదర్శనం అన్నమాట అందరికీ. మనం కూడా ఎందుకు కావద్దు, మనం కూడా మంచిగా చదువుకొని పైకి రావాలి. సో ఈ ఆలోచనతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ చైల్డ్ లేబర్ ఎరాడికేట్ చేయాలి. మా అన్నగారు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇంకెక్కువ అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించినప్పుడే అందరు కూడా అనుకుంటారు, అరే నిజంగానే చైల్డ్ లేబర్ మనము ఎంగేజ్ చేయొద్దు, మనం ఎంగేజ్ చేయకుంటే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇది నాట్ ఎ సింగిల్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్. మనం అందరం కూడా దీంట్లో పాల్గొన్నప్పుడే, దీంట్లో మనము అందరికీ ప్రొపగేట్ చేసినప్పుడే చైల్డ్ లేబర్ ఎరాడికేట్ అవుతుంది.